శ్రీ గురుభ్యో నమః, మహాగణాపతి నమః, శివాయ గురు నమః, శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. ముందుగా రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న పని అవుతుందా లేదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ, ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పటికీ అది చేదాకా వచ్చి చేజారిపోతుంది. అది అవుతుందా లేదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారం మీరు అనుకున్న ఏదైతే పని ఉందో అది వారం నెరవేరుతుంది. కాలం చక్కగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి 10 మందిని మెప్పించగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కానీ మీరు ఎదుగుతే కొద్దీ లాగే వాళ్ళు 10 మంది ఉంటారు. ఒక ఉద్యోగానికి వెళ్తాం, చక్కగా అవుతుందా లేదా అనుకుంటాం, కానీ ఎక్కడొక్కడ ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకోవడం, మనకి రాకపోవడం ఇలా ఉంటుంది. ఇంకో రకంగా చక్కగా ఉన్న దాంట్లో ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కలిసి వెళ్దాం అనుకుంటే ఆ ప్రమోషన్ ఆపి వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వెనక లాగే వాళ్ళు బోలు మంది ఉంటారు. కానీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీ ధైర్యంతో, మీ తీసుకున్న నిర్ణయాలతోటి మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇలాగే ఉంటుందా, మన జీవితం ఇలాగే ఉంటుందా అనుకుంటారు. కొంతమంది ఈ మధ్య అడిగారు కూడా, మిథున రాశి బాగుందన్నారు గురుగారు, 2 వారాలుగా చెప్తున్నారు, మరి మాకేం జరగడం లేదు అని. ఏదైనా సరే వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ రాశి ఫలాలు చెప్పడం అనేది ఒక కుంభరాశి కానీ, మేన రాశి కానీ, మేషరాశి కానీ, ఏ రాశి అయినా కొన్ని కోట్ల మంది ఉంటారు. గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంటుందో అది కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది, నడుస్తున్న దశలు బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే చెప్పేటటువంటి రాశి ఫలాల్లో కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది, కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జాతకం అనేది 50% అయితే 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా మన కర్మానుసారైన. కాబట్టి కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కానీ దానిని కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల మనం ఇంతేనా, ఇలాగే ఉంటామా అనిపిస్తుంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు గట్టిగా దృఢంగా ఉండి ఇది మనం ఎందుకు చేయలేము అనే వాటి మీద మీరు కనుక వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి అడుగు మీరు ముందుకు వేయండి. ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల, గురుగ్రహం అనుగ్రహం వల్ల చక్కగా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తారు. ఎందుకంటే గురువు 10వ స్థానం చూస్తున్నారు, వృత్తి స్థానం చూస్తున్నారు. వృత్తిపరంగా కూడా ఈ వారం మీకు చక్కగా ఉంది. కాబట్టి ఈ వారం బాగున్నప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయాలి. మనం ఏ అడుగు ముందుకు వేయకుండా ఉంటే ఇలాగే ఉండి బాగుంది కదా, గురుగారు చెప్పారు బాగుంది అన్నారు, మరి మాకేం జరగలేదు అంటారు. ఏదైనా సరే బాగుంది అన్నప్పుడు దానికి తగ్గ ఎలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వారం మీరు చక్కగా ఉంది. మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు అదృష్టం కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. అయితే సబ్జెక్ట్ ఎంచుకునే సబ్జెక్ట్ బట్టి ఇటు వెళ్దామా, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా మెడికల్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా ఎంబీఏకి వెళ్దామా అని ఆలోచన చేస్తారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏదైతుందో తీసుకోండి. చక్కగా భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లేదా ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా ధన సంబంధించిన విషయవహారాలు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే విధంగా ఉంది. అయితే సహోదరి సహోదరు మధ్య
ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో లిటిగేషన్ కావచ్చు, గొడవలు కావచ్చు ఉండే అవకాశం ఉంది, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లలితా సహస్రనామ పారాయణం చేయడం చెప్పదగినది. కుదిరితే ప్రతిరోజు ఖడ్గమాల సూత్రం పఠించండి లేదా వినండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగపరంగా కూడా నూతన ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. తదుపరి మేనరాశి. మేన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురు పంచమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార పరంగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. గట్టిగా కష్టపడాలి, పైకి ఎదగాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు స్థిరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అయితే ఒక్కొక్కసారి ఇది మనం చేయగలమా, మన వల్ల అవుతుందా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో శని ఉన్నారు, ఏలినాటి శని నడుస్తోంది. అయితే శని వీరికి బలంగానే ఉన్నారు. ఈ వారం అష్టక వర్గంలోను సర్వాష్టక వర్గంలో శని బలంగా ఉన్నారు. అయితే కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కష్టాలు తగిన ప్రతిఫలం వస్తుంది. చక్కగా ధనాదాయం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా సినీ కళారంగాల వారికి, టెక్నీషియన్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, ఆటోమొబైల్ ఇంజనీర్స్కి, హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, ఫార్మర్స్కి, ఈ రంగాల వారికి ఈ వారం చక్కగా గ్రహతలు గోచరిస్తోంది. పంచమంలో గురువు చక్కగా ఉన్నారు. రాశి అధిపతి దశమాధిపతి గురువు పంచమంలో ఉన్నారు. పంచమం నుంచి భాగ్యాన్ని చూసుకోవడం, జన్మరాశిని చూడడం, చక్కగా గురువు అనుగ్రహం వల్ల మీరు ఏదైనా సరే సాధించగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏనాడు నడుస్తున్నా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉన్నట్లయితే గురువు చక్కగా ఆయన ఇచ్చే ఫలితాలు ప్రతి ఒక్కటి మీకు మేలు చేకూరుతుంది. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో చక్కగా సఫలీకృతం అవుతుంది. సప్తమాధిపతి అయిన బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఈ వారం గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. గట్టిగా ప్రారంభించండి కాదు, గట్టిగా ప్రయత్నాలు చేసేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మనం చేయగలం, ఎందుకు చేయలేవు అన్న ఆలోచన ఎక్కువగా ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి కష్టపడాలి, కష్టే ఫలి. ఎందుకంటే ఏనాడు శని నడుస్తున్నప్పుడు శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. ఆయన ఒక జన్మరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఆయనకేంటి కష్టపడ్డం అంటే ఇష్టం. మీరు ఎంత కష్టపడితే ఆయన అంత సంతోషపడతారు. దానికి తగ్గినట్టుగానే ఫలితాలు కూడా ఇస్తారు. శని ఇచ్చే ఫలితాలు ఎవరు ఇవ్వరు. ఆయన ఎన్ని మంచి ఫలితాలు ఇస్తారు అన్నది చాలా మందికి తెలియదు. ఏలినాటి శని నడుస్తుంది, మనకి ఇలాగే ఉంటుంది, శని మనకి అనుకూలంగా లేదనుకుంటాం. కానీ తప్పదు. మీన రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. వారి గ్రహతులు బట్టి, వారి జన్మ జాతకాన్ని బట్టి అప్పుడు వారికి బాగుంటుందో లేదా ఉంటుంది. కానీ గోచారీత్య మటుకి ఈ వారం శని మటుకి బలంగా ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణులు అవడం, అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించడం, మంచి యూనివర్సిటీలో సీట్ రావడం తప్పకుండా గ్రహతలు గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన విషయాలు కూడా ఇది సానుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు తప్పకుండా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదా సాగిన ఇబ్బందులు ఏమీ లేవు. చక్కగా కాలం అనుకూలంగా ఉంది.
ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహం కాని వారికి పునర్వివాహ సంబంధించిన విషయవారాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంది. వారి విద్య సంబంధించిన విషయవారాలు కూడా సానుకూలంగా ఉంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని మరింత ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి అదేవిధంగా లక్ష్మీ తామరతులు కలిపి దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేరు కుంకుమ, సుమంగళి, అదేవిధంగా అమ్మవారికి శుక్రవారం నాడు, మంగళవారం నాడు కుబేరు కుంకుమ, కస్తూరి పసుపుతో అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో సమస్యపోతాయి. అయితే స్టమక్ సంబంధించింది, అయితే కడుపు సంబంధించింది, స్పైన్, సయాటికా, బోన్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పకుండా డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్న తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.